కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలనే నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు అధికారులు కూడా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని కరోనాను తరిమి కొట్టేందుకు కృషి చేయాలని కోరారు. కాకినాడలో ప్రతి సచివాలయంలోనూ కూడా మొదలుపెట్టడం జరిగింది. అక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సినేషన్ బాగాలేదండి. అంటే మన పిల్లలు మన కుటుంబం గురించి మనం ఆలోచించగలిగితే మనం రాష్ట్రం గురించి ఆలోచించినట్టే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాక్సిన్ 40 సంవత్సరాల దాకా ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ వేయించుకుని ఆ కుటుంబంతో పాటు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా కాపాడాలని చెప్పేసి కరోనాతో భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాను. ఎంతగానో భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కరోనాని, అంతేకాకుండా మన మధ్యలో ఎంతమందినో లేకుండా చేసిన ఈ కరోనాని ఈరోజు మన 40వ డివిజన్లో ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కలిసి ఉంది. ఏదైతే మనం ఇప్పటివరకు మాస్కులు అలాగే హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, అంతేకాకుండా సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే పాటిస్తూ వచ్చామో అవి ముందు కూడా పాటిస్తూ ఉండి సెకండ్ వేవ్ని కూడా మనందరం ఎంతో ధైర్యంగా అధిగమించాలని కోరుకుంటూ ఇంత షార్ట్ టైంలో మనందరినీ ఇలా అసెంబ్లీ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు సాగర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.